హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇద్దరు వైద్య విద్యార్థులకి ఆర్థిక సహాయం అందించడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కె భరత్ నాయక్ 462 మార్కులు నీట్లో సాధించారు. సో అబ్బాయికి కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. సో వాళ్ళ ఫాదరు నారాయణ నాయక్ ఆయన హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ అబ్బాయి కూడా బాగా కష్టపడి మంచి మార్కులతో నీట్లో సీట్ సాధించినందుకు మేము ట్రస్ట్ నుంచి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాము. అలాగే మూడే రాజేశ్వరి నీట్లో 379 మార్కులు సాధించింది. విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలులో సీట్ సాధించింది. సో రాజేశ్వరికి 7,000, అలాగే భరత్కి 10,000 ఈ ఆర్థిక సహాయం ఈ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నాము. భరత్కి బ్రహ్మానంద రెడ్డి గారు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గతంలో కూడా ఇద్దరు పిల్లలకి మీరే సహాయం అందించారు. మిగతా 10,000 భరత్కి ఈరోజు అందిస్తున్నాము. మరియు రాజేశ్వరికి అనుపమ మేడం, ప్రభుత్వ టీచర్ మేడము. సో అనుపమ మేడం 7,000 రూపాయలు రాజేశ్వరికి అందించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే ఈ మారుమూల గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ ఆణిముత్యాలు బాగా కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు అప్పు చేసి విద్యావంతులు కారు వాళ్ళు, కానీ పిల్లలు చదువు ముఖ్యంగా వాళ్ళు బాగా రాణించి వాళ్ళు బాగా సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతూ కష్టపడుతూ పిల్లలు బాగా చదివించారు. వాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా చదువుకొని నీట్లో మంచి మార్కులు సాధించి ఇద్దరు కర్నూలులో మెడికల్ కాలేజీలో సీట్ సాధించడం. సో వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకి అడ్మిషన్ కొరకు కానీ వాళ్ళ హాస్టల్ కానీ రకరకాల ఫీజుల కోసం లక్షల్లో కూడుకున్న చదువు కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా అందుకోవడానికి మనం దాతల యొక్క సహకారంతో యొక్క ఆర్థిక సహాయాన్ని అందించాము. సో థ్యాంక్ యూ సో మచ్. సో బ్రహ్మానంద రెడ్డి గారు అలాగే అనుపమ మేడం గారు, సో ప్రతి సంవత్సరం కూడా ఈ పిల్లలకి మీరు కంటిన్యూగా ఈ ఆర్థిక సహాయం అందించాలని కోరుకుంటున్నాను. సో గతంలో కూడా ఈ తాండాలో దాదాపు 5 పిల్లలకి మనం ట్రస్ట్ నుంచి ఎంబీబీఎస్ స్టూడెంట్కి మనం హెల్ప్ చేస్తూ వస్తున్నాము. ఎంతో కొంత సహాయం అందించడానికి మేము ముందుంటామని తెలియజేస్తున్నాము. సో ఈరోజు ఈ 17,000 రూపాయల దాతల యొక్క సహకారంతో భరత్కి అలాగే రాజేశ్వరికి మనము సహాయం అందిస్తున్నాము. సో రాబోయే రోజులు కూడా ఈ సహాయం అనేది కంటిన్యూ అవుతుంది. సో తల్లిదండ్రులకు మీకు కూడా నేను చెప్పేది ఒకటే, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మేము మీ తోడు అంతో ఇంతో మేము సపోర్ట్ చేస్తుంటాము. మీరు కష్టమైనా నష్టమైనా ఒక 4-5 సంవత్సరాలు చదివిస్తే డాక్టర్లుగా తయారై సమాజంతో పాటు మీ కుటుంబం కూడా ఆర్థికంగా బలపడుతుంది. సో అందుకని ప్రతి పేదవాడికి చదువు అనేది ఒక ఆయుధం లాంటిది కాబట్టి ఆ చదువుని ఎక్కడ నెగ్లిజెన్సీ చేయకుండా పిల్లలు మీరు కూడా బాగా చదువుకోవాలి. ఇప్పుడు మీరు ఎట్లయితే కష్టపడి చదివారో అంతకంటే బెటర్గా మీరు పర్ఫార్మెన్స్ చేయాలి. ఎట్లయితే హెల్ప్ చేస్తున్నారో మీరు కూడా హెల్ప్ చేసే విధంగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రహ్మానంద రెడ్డి గారు అలాగే అనుపమ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పేరు భరత్ కుమార్ నాయక్. నేను ఎంబీబీఎస్ సీట్ సాధించాను. కర్నూలులో వచ్చింది సీటు. 442 మార్కులు వచ్చాయి. నాకు ఈ సహాయం అందిస్తున్న బ్రహ్మానందం సార్కి ధన్యవాదాలు, మరియు రవి సార్కు ధన్యవాదాలు. మా పేద కుటుంబం నుంచి చదువుకొని ఇంత వయసుకు వచ్చాను. ఇంతగా చదువుకోవాలని, రాబోయే రోజులు కూడా బాగా చదువుకుంటానని మాటిస్తున్నాను. రాబోయే రోజులు కూడా సార్ నాకు సహాయం అందిస్తారని అనుకుంటున్నాను. మై నేమ్ ఇస్ రాజేశ్వరి. మై విలేజ్ ఇస్ బాలేపల్లి తాండా. ఆర్థికంగా సహాయం చేసిన అనుపమ మేడం గారికి ముందుగా నా యొక్క కృతజ్ఞతలు. మీరు ఈ సహాయం చేస్తున్నందుకు మేము చాలా ధన్యులము. పేద కుటుంబంలో పుట్టిన చదువుకోవాలనే కోరికతో మేము ఈ స్థాయికి వచ్చినాం. అలాగే ఎంబీబీఎస్ సీట్ కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రైవేట్లో సాధించినందుకు మాకు సంతోషంగా ఉంది. మీరు ప్రతి సంవత్సరం ఇలాగే సహాయం చేయాలని, మాలాంటి వాళ్ళని ముందుకు నడపాలని కోరుకుంటున్నాను. అలాగే రవి సార్ ఇక్కడ చేతిగా మేము ఇది అందుకున్నందుకు సంతోషిస్తున్నాం. ఆయనకు కూడా కృతజ్ఞతలు. ఈ హార్ట్ టు హెల్ప్ ప్రోగ్రామ్ ద్వారా మేము కూడా మంచిగా చదువుకొని ఉద్యోగం సాధించి మాలాంటి ఇంకా 2-3 పిల్లలకు సహాయం చేయాలని మేము కూడా అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ ద హెల్ప్. ఈరోజు బాలేపల్లి తాండా గ్రామ పంచాయతీలో చాలా ముఖ్యమైన రోజుగా భావిస్తూ మా తాండా ప్రజల ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే H2H హార్టబుల్ ట్రస్ట్ ద్వారా రవి నాయక్ అన్న ఎంతోమంది విద్యార్థులకి మా పంచాయతీలోనే ఇప్పుడు 5 మెంబర్స్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఆర్థిక సాయం చేశారు. ఒక మాట చెప్తానే, ఎంతోమంది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలో విస్తృతంగా మా గిరిజన కుటుంబాలకి ఒక సంస్థ H2H సంస్థ ద్వారా హెల్ప్ చేస్తూ ఆర్థిక పరంగా కానీ, వైద్యపరంగా కానీ, ప్రకృతి పరంగా కానీ ఎంతో కృషి చేస్తుంది. అందువల్ల మనం హెల్ప్ చేసే బట్టి మన యొక్క
ఫ్యూచర్లో మన యొక్క పిల్లలకు కూడా భవిష్యత్తులో హెల్ప్గా ఉంటుందని అందుకే ఆ దేవుడు హేమంత్కి ఎన్ఐటీలో సీటు కల్పించి సీఎం దగ్గర నుంచి ప్రోత్సాహం కల్పించినారు. అందుకే ప్రతి ఒక్కరు మనము మన వెనకాల సపోర్ట్ లేకుండా మన తల్లిదండ్రులు చేసే హెల్ప్ పరంగానే మన పిల్లలకి ఉంటుందని భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది. అందుకోసమే అన్నకి ఇంత సహాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబంలో మంచి మంచి స్థాయికి పోవాలని దేవుడు కల్పిస్తున్నాడు. ఈ ట్రస్ట్ ద్వారా హెచ్టిఎస్ ద్వారా ఇప్పుడే రాజేశ్వరి గారికి భరత్కి ఆర్థిక సహాయం చేస్తున్నారు ఎంబీబీఎస్ డోనర్స్ ద్వారా. ఇంకా మా విలేజ్లో ఇంకా ఎంతోమంది పేదలకి హెల్ప్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హెచ్టిఎస్ సంస్థ రవినాయక్ అన్నకి థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. బాలేపల్లి తాండా పంచాయతీలో వైద్యులు చేస్తున్న విద్యార్థులకి H2H ట్రస్ట్ ద్వారా మనకు అందిస్తున్న సహకారం మనము యాడున్నాము ఎక్కడున్నాము తెలుసుకొని ఇక్కడ మా ఫ్రెండే క్లాస్మేట్ రవినాయక్ తెలుసుకొని ఇక్కడ వచ్చి మనకి సేవలు అందిస్తున్నారు. ఫస్ట్ రవినాయక్కి కృతజ్ఞతలు. అలాగే మనము ఎవరు అని తెలియకుండా వాళ్ళ దగ్గర పోయి డబ్బులు డొనేట్ చేయండి, మా పిల్లలకి వెనకబడి ఉన్నారు గిరిజన ప్రాంతాల్లో అని చెప్పి వాళ్ళ దగ్గర డొనేషన్ అడిగి ఇక్కడ వచ్చి తీసుకొచ్చి మనకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ విద్యార్థులే కాకుండా పూర్వం ఇంకా 3 వాళ్ళకు కూడా ఆర్థిక సాయం అందించారు. అలా ఈ ఆర్థిక సాయం చేసిన డొనేట్కి మరియు అక్కడి నుంచి డొనేట్ చేసుకొని ఇక్కడ అందించిన రవినాయక్కి కృతజ్ఞతలు. చాలా సంతోషకరమైన విషయము. ఈ డొనేషన్ చేసిన దానికి మా ఊరు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.